Hi everyone, welcome to my channel Nitya Vlogs. Please do subscribe to my channel for more videos. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ అండ్ శనగపప్పు కాంబినేషన్లో క్యాబేజీ కర్రీ చేశానండి. ఇక్కడ చూడండి, శనగపప్పు నేను ఫస్ట్గా నానబెట్టుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి, అందులో ఆనియన్స్ కట్ చేసుకుని వేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను శనగపప్పు వాటర్ ఉడపోసి వేసేసాను, బాగా కలిపేసేయండి. శనగపప్పు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇలా క్యాబేజీ వేసేసి బాగా కలిపేసేయండి. మొత్తం మిక్స్ చేశాక లిడ్ క్లోజ్ చేయండి ఒక 2-3 మినిట్స్ వరకు. ఇక్కడ చూడండి, ఇలా పొగలు వచ్చేంత వరకు పెట్టేసుకొని తీసేసి బాగా కలిపేసేయండి. మొత్తం బాగా కలిపాక ఇందులోకి సాల్ట్ వేసేసుకోండి, సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసానండి. ఇందులోనే టర్మరిక్ కూడా వేసుకోండి, సరిపడా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలిపేసేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేయండి ఒక 2-3 మినిట్స్ వరకు. లిడ్ క్లోజ్ చేయగా చూడండి, ఇక్కడ నేను తీసి చూపిస్తున్నాను. దీన్ని బాగా కలిపేసేయండి. నేను ఇక్కడ సరిపడా కారం కూడా వేసుకుంటున్నానండి, మీరు కూడా సరిపడా వేసేసుకోండి. మొత్తం కారం మొత్తం కలిసేంత వరకు కలిపేసేయండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేస్తున్నానండి. మొత్తం కలిపేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేయండి. చూడండి, ఇక్కడ నేను తీసి చూపిస్తున్నాను, బాగా కలిపేసేయండి, లేదంటే అడుగంటుతుందండి. ఇందులోకి మనం ఇప్పుడు సరిపడా కొరియాండర్ కూడా వేసుకోవాలండి. వేసేసి బాగా కలిపేసేయండి. ఇందులోనే సరిపడా ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. వేసేసి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేయండి. చూడండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది, క్యాబేజీ అండ్ శనగపప్పు. చాలా హెల్దీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.